ఈ నెలలోనే తల్లికి వందనం నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు మార్గదర్శకాల ఖరారుపైన అధికారులు ఫోకస్ పెట్టారు. బడ్జెట్లోనూ నిధులు కేటాయించడంతో ఈ నెలలో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. తల్లికి వందనం పథకంపైన తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 12న పాఠశాలలు తిరిగి ప్రారంభం కానుండడంతో ఈ నెలలోనే ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. కాగా ఈ పథకం నిధులు పొందాలంటే 2 ముఖ్యమైన ప్రక్రియలు తప్పనిసరి అని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఒకటి, బ్యాంక్ అకౌంట్ను ఆధార్తో లింక్ చేయాలని, అదేవిధంగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలను NPCI నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో లింక్ చేయాలని సూచిస్తున్నారు. ఈ ఏడాది బడికి వెళ్లే ప్రతి విద్యార్థి ఖాతాలో ఈ నిధులు జమ కానున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం 2024-25 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో దాదాపు 81 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే ఇందులో ప్రాథమికంగా 69.16 లక్షల మంది ఈ పథకానికి అర్హులుగా విద్యాశాఖ తేల్చినట్లు సమాచారం. ఇక ఈ పథకం అమలు కోసం దాదాపు 10,300 కోట్లు అవసరమని అధికారులు ప్రాథమికంగా అంచనాకొచ్చారు. ఇదే సమయంలో విద్యార్థులకు 75% హాజరు నిబంధన కొనసాగబోతుంది. 2025-26 బడ్జెట్లో ఈ పథకానికి నిధుల కేటాయింపులో భాగంగా ప్రస్తుతం కసరత్తు చేస్తున్నారు. ఈ పథకం అమలుకు సంబంధించిన విధి విధానాలపైన అధ్యయనం కొనసాగుతోంది. ఇక ఇప్పుడు కొత్త నిబంధనలు అధికారికంగా ఖరారు చేయాల్సింది. అదేవిధంగా ఈ విద్యుత్ వినియోగం కావచ్చు, కారు ఉండటం వంటి నిబంధనలను గతంలో కూటమి నేతలు వ్యతిరేకించారు. మరి ఇప్పుడు మినహాయింపు ఇస్తారా లేక కొనసాగిస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. దీంతో తల్లికి వందనం నిధులు జూన్లో జమ అవుతాయని స్పష్టత వచ్చినా ఈ అర్హత మార్గదర్శకాలపైన లబ్ధిదారుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.